హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్ షాప్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసేది వచ్చి సామ్సంగ్లో మామూలుగా 190 లీటరు స్టార్టింగ్ సైజు. దీని ప్రాబ్లం అంటే కూలింగ్ రాలేదు, జస్ట్ లైట్గా చిల్నెస్ వస్తుంది అంతేగాని కూలింగ్ అయితే రాలేదు. అంటే గ్యాస్ తక్కువ తక్కువ ఉండదన్నమాట, ఒక 30-20% ఉంది. లీకేజ్ ఎక్కడ ఉంటుందని చూస్తే మనకు మ్యాక్సిమం వచ్చి కూలింగ్ కాయిల్ నీట్గా ఉన్నది కాబట్టి మనకు కండెన్సరే లీకేజ్ అనేది కన్ఫర్మ్ అయింది. బయట ఎక్కడ వెల్డింగ్ లీక్ లేదు. ఎవరో ఒక 2 సారి అట్టే నిప్పుల్లోనే గ్యాస్ ఎక్కించున్నారు. అది జస్ట్ ఒక 3 నెలలు 2 నెలలకు తగ్గడం ఆ విధంగా జరిగి ఉండదు. సో ఇన్నర్ కండెన్సర్ కాయిల్ లీక్ కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఎక్స్ట్రా కండెన్సర్ వేసేసి ఈ ఆల్రెడీ కింద పోయే పైపు అంటే లోపల పోయే పైపు డమ్మీ చేసి దానికి మనం కనెక్ట్ చేసుకునేసి వెల్డింగ్లు అన్నీ చేస్తున్నాము. చేసి ఫిల్టర్ వచ్చి కొత్తది వేస్తున్నాము. మనం క్యాబ్లర్ అయితే మార్చట్లేదు. ఏమంటే మనకైతే లీకేజ్ వరకే కాబట్టి మనకు బ్లాక్ అయింది లేదా చోక్ అయింది, రన్నింగ్లో గ్యాస్ అట్టే ఉండింది, ఫిల్టర్ బ్లాక్ అలాంటి కంప్లైంట్ అయితే లేదు. గ్యాస్ ఒకటే తక్కువ అంటే మనకు లీకేజ్ ఉండింది. సో మనం కండెన్సర్ వేసేసి ఫిల్టర్ అయిపోతున్నాం ఫ్రెష్ కొట్టేసి. ఒక ఐరన్ టు ఐరన్ కాబట్టి మనం కాపర్ పైపు ఎక్స్ట్రా జంపర్ వేసుకుంటున్నాము. ఫిల్టర్ అనేది మామూలు ఫిల్టరే వేసి ఆ క్యాబ్లర్ వచ్చి మనం దాంట్లోనే క్యాబ్లర్ మనం వేస్తున్నాము.
10 నిమిషాలు వ్యాక్యూమ్ అనేది మనం పెడుతున్నాము. మామూలు కంప్రెసర్ వ్యాక్యూమ్ మనం వాడేది. లేదు మన కాడ వ్యాక్యూమ్ మోటార్ ఉంది అన్న దాన్ని కూడా మనం వాడచ్చు. 10 నిమిషాలు వ్యాక్యూమ్ పెట్టేసి మనం గ్యాస్ అది చేస్తున్నాము. దీనికైతే 134 గ్యాసే, కానీ ఎల్లో స్టిక్కర్లో వేస్తున్నారు, కానీ 134. అంటే కొంచెం లేటెస్ట్లో కొంచెం ఓల్డ్ వర్షన్ లెక్క. అంటే స్టార్టింగ్లో వచ్చింది 600 గ్యాస్ రాకముందు వచ్చిన మోడల్ ఇది. ఒక 10 ఇయర్ ఉండొచ్చు లక్కీకి. దీనికి మనం పెట్టే ప్రెజర్ అయితే మ్యాక్సిమం ఒక 10 PSI ముందే మనకైతే గ్యాస్ లెవెల్ అనేది వచ్చేస్తుంది. మనం కూలింగ్ అనేది రావడం జరిగిపోతుంది. మనకు మ్యాక్సిమం మనకు కాయిల్లో అంటే స్టార్టింగ్ నుంచి రిటర్న్ పైకి లోపలికి పోయే పైప్ వరకు బాగా ఎగ్జాక్ట్గా ఐస్ వచ్చేదాకా మన అబ్జర్వేషన్లో అయితే పెట్టుకోవాలా. ఆ విధంగా ఐస్ వస్తేనే మనకు థర్మాస్టాటర్కి నీట్గా వచ్చి ఆ కూలింగ్ అనేది అందుతుంది, కట్ ఆఫ్ అవుతుంది. కింద వెజిటేబుల్ బాక్స్ వరకు మంచిగా కూలింగ్ రావాలి, బాటిల్ సెల్ఫ్లో నీట్గా కూలింగ్ రావాలంటే మనకి ఇక్కడ నీట్గా ఐస్ ఫుల్గా వస్తేనే మన కూలింగ్ అనేది వస్తుంది అనమాట. మనం అనుకునే రేంజ్కి వచ్చిన్నది. ఈ విధంగా వస్తేనే మనకు ఎగ్జాక్ట్ 100% కూలింగ్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటా. నచ్చిందంటే లైక్ చేయండి. ఏదైనా డౌట్ లేదు సజెషన్ ఉంటే కమెంట్స్ చేయండి. ఒకవేళ కొత్తగా వచ్చి మన వీడియో ఓపెన్ చేస్తున్నారు మన ఛానల్కి వచ్చి అంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.